సజ్జల కుమారుడు చేస్తున్న ఒక ఫేక్ న్యూస్ అంటే చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే దీని మీద ఈసీకి కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో అసలు ఎందుకు ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏంటంటే సజ్జల గారు ఇంకా వాళ్ళ కుమారుడు అయితే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు జనాల్లోకి. అండ్ దీని మీద ఈసీకి కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే ఈ ఫేక్ న్యూస్ ఎందుకు ఇలా స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు? సో ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అది నడుస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ చేయాల్సిన పని ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు, వీటి గురించి ప్రజలకి అవగాహన కల్పించాలి, లేదా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలని ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది అని అంటే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంది అనేది దాని మీద ఉన్నటువంటి ఆరోపణ. ఎందుకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులో సజ్జల భార్గవ్ ఉన్నారు. ఎవరు ఆ భార్గవ్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ సలహాదారుగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు, ఆయన కుమారుడు. సో వీళ్ళిద్దరు కలిసి ప్రముఖ ఛానల్స్ బ్రాండ్ వాళ్ళ లోగో తీసుకొని ఆ లోగోతోటి బ్రేకింగ్ న్యూస్ సేమ్ లోగోతోటి సేమ్ ఫాంట్స్ తోటి వీళ్ళు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఫేక్ న్యూస్ అంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతుంది, లేదంటే కూటమిలో విభేదాలు ఉన్నాయి, లేదా చంద్రబాబు నాయుడు మోడీని ఇట్టన్నారు, లేదా మోడీని చంద్రబాబు నాయుడు ఇట్టన్నారు, లేదా పవన్ కళ్యాణ్ ఇష్టం లేకుండానే ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటివన్నీ కూడా స్పెక్యులేట్ చేస్తున్నారు, గాసిప్స్ని క్రియేట్ చేస్తున్నారు. గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఈటీవీ ఇలాంటి వాటితోటి, ఏబిఎన్ ఇలాంటి వాటితో, TV5 ఇలాంటి వాటితోటి ఆ లోగో తీసుకొని వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినట్టు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా ఎస్పెషల్లీ ఈటీవీ లోగోతోటి ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ని తాజా సమాచారం అని చెప్పి వాళ్ళు ఇస్తుంటారు కదా, తాజా సమాచారం అని చెప్పి దాంతోపాటు ఇలాంటివన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గమనించింది. తెలుగుదేశం పార్టీ గమనించిన తర్వాత ఈ ఆధారాలను తీసుకెళ్ళి ఈ విధంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసింది. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్కి సంబంధించి అసలు ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ నిరోధించాలి వాటిని. కానీ ఎలక్షన్ కమిషన్ నిరోధించలేనటువంటి పరిస్థితిలో ఉంది. అందుకే వీళ్ళు కంప్లైంట్ చేశారు. మీరు కమిటీ ఉంది, అసలు ఆ న్యూస్ని ఫేక్ న్యూస్, పెయిడ్ న్యూస్ వీటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ అయితే ఉంది కదా, ఆ సిస్టాన్ని కాదని చెప్పి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇది రాజకీయ పార్టీని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం. ఇది ఒక కుట్ర. ఈ కుట్ర నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు దేవినేని. ఆయన కంప్లైంట్ చేశారు. సో ఇవన్నీ అరికట్టాల్సింది ఎవరంటే పోలీసులు అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసు ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ పోలీసు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరు? రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన జిల్లా, ఆయన సామాజిక వర్గం. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే డీజీపీని మార్చాలని చెప్పి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. అసలు డీజీపీని మారిస్తే ఇవన్నీ ఉండవు కదా, ఫేక్ న్యూస్ కానీ ఇవన్నీ. ఒకవేళ ఫేక్ న్యూస్ ఇచ్చేటువంటి వాళ్ళని ఇమీడియట్గా కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ భయం లేదు. అందుకే వీళ్ళు యథేచ్ఛగా ఫేక్ న్యూస్ని డిస్ప్లే చేస్తూ ఉన్నారు, ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దానికి బాధ్యులు కర్త కర్మ క్రియ సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డి అని చెప్పి వాళ్ళ పేర్లతో సహా కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇప్పటి వరకు యాక్షన్ అయితే తీసుకోవాలి. ఆధారాలతో సహా వాళ్ళ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దీనికి అంతటికి కారణం ఎవరంటే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ హోదాలో ఆయన చేస్తున్నటువంటి కారణంగానే ఇదంతా జరుగుతుంది అనేది. ఇక్కడ 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్. ఇప్పుడు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనేది ప్రజాధనంతో నడుస్తున్నటువంటి సంస్థ. అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తుంది. అది తప్పు. ప్రజాధనాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. సో ప్రజాధనాన్ని కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు దానికి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి. ఆ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పని ప్రజల సొమ్ముతోటి ఈ గాసిప్స్ని క్రియేట్ చేస్తున్నారు. కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇచ్చి కొనసాగిస్తున్నారు దాన్ని ఇప్పుడు ఎన్నికలకు వాడుకుంటున్నారు అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటి? ఫేక్ న్యూస్ అనేది అసలు స్ప్రెడ్ కాకూడదు. స్ప్రెడ్ అయితే ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవాలి. అది ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి డ్యూటీ. అది ఎలక్షన్ కమిషన్ చేయటం లేదు. 3 ఏంటి?
దీంట్లో అసలు ఇది నీకు పోలీసులు నియంత్రించలేదు. ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. సో ఇది సీరియస్ ఇష్యూ. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి, గత కొంతకాలంగా కూడా గత ఎన్నికలను, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తీసుకున్నా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు తీసుకున్నా సోషల్ మీడియా మీద ఆధారపడి ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో పాపులర్ వాళ్ళని క్యాచ్ చేశారు, వాళ్ళని ఆహ్వానించారు. దాదాపు 300 మందిని సీఎంఓ ఆఫీస్కి ఆహ్వానించి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఫోకస్ చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేయండి అని చెప్పి ప్రచారం చేయడానికి వాళ్ళని సన్నద్ధం చేశారు. అంటే తెలంగాణలో చేసిన లాగానే సేమ్ అక్కడ ఆంధ్రాలో కూడా చేస్తున్నారంటారా? ఆంధ్రాలో కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఆ మేరకు ప్యాకేజీలు కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తుంది కదా. దానికి ఉదాహరణ ఏంటంటే, ప్రత్యక్ష ఉదాహరణ నేను ఒకటి గుర్తు చేస్తా. టిక్ టాక్ దుర్గారావు అని ఒక అతను ఉన్నాడు, యూట్యూబర్. ఆయన తీసుకొచ్చి ఈ ప్రమోషన్ కోసం చేయమని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకుంటే ఆయన పోయి సీఎం ఆఫీస్లో, సెక్రటరియట్లోనే సీఎం ఆఫీస్లో కూర్చొని ఒక సెల్ఫీ తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. సో దాంతో అది పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు ఆ ఇష్యూ అయినప్పుడు సీఎం ఆఫీస్లో సీఎం కుర్చీ మీద కూర్చొని నువ్వు సెల్ఫీ తీస్తున్నావు అని అంటే అసలు ఆ సీఎం ఆఫీస్లో చైర్లో ఎవరు కూర్చోరు, ప్రోటోకాల్. దాన్ని ధిక్కరించి అసలు ఏమాత్రం సెక్యూరిటీ కూడా అక్కడ పట్టించుకోలేదని అంటే దుర్గారావుకి రాసి ఇచ్చేసారా సీఎం ఆఫీస్ని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అనే కామెంట్లు వచ్చినాయి అప్పట్లో. ఎందుకు ఆయన మీద కేసులు పెట్టడం లేదంటే ఆయన మీద ఇప్పటివరకు కేసు పెట్టలా. అంటే దాని అర్థం ఏంటి, దుర్గారావుకి మీరు డబ్బులు ఇచ్చి ప్రచారం కోసం అతన్ని పెట్టుకున్నట్టే కదా. అలాంటి వాళ్ళని దాదాపుగా 150 మందిని పెట్టుకున్నారు వాళ్ళు ప్రచారం కోసం అనేది ఒకటైతే, ఆ ప్రచారానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్, వైజాగ్లో అప్పుడు ఏదో ఒక అతను యూట్యూబర్ బయటపడ్డారు. అతను అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసి అతను దాదాపుగా 3-4 రోజులు పోలీసులు కస్టడీలో పెట్టుకున్నారు. అతని సతీమణి గర్భిణి. అతను వైజాగ్ లోకల్ బాయ్ని 2-3 రోజులు అరెస్ట్ చేశారు, దగ్ధమయ్యాయి అని చెప్పే కేసులో. సో ఆయన 2-3 రోజులు పెట్టుకొని వాళ్ళ భార్య వచ్చి సోషల్ మీడియాలో వచ్చి ఒక వీడియో పెట్టి ఒకవేళ ఏదన్నా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం అని చెప్పేంత వరకు తీసుకెళ్ళారు. దానికి కారణం ఏంటంటే యూట్యూబర్స్ ప్రచారం చేయడానికి కొంతమంది నిరాకరించారు. ఆ నిరాకరించినటువంటి వాళ్ళు ఇతను ఉన్నాడనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అంటే సోషల్ మీడియా మీద, యూట్యూబర్స్ మీద, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో లాస్య తోటి ఒక వీడియో చేశారు వాళ్ళ ప్రమోషన్ కోసం. ఆ వీడియో చేసి అంకేదో ప్యాకేజ్ ఇచ్చి ఆ వీడియో పెట్టించారు. అదే జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో వాళ్ళ పరిపాలన చెప్పడానికి. సో ఇలా యూట్యూబర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు, ప్లస్ సోషల్ మీడియాని అట్రాక్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రముఖ ఛానల్స్కి సంబంధించి, ప్రముఖ మీడియాకి సంబంధించిన లోగోలను ఉపయోగించుకొని ఫేక్ న్యూస్ని ప్రత్యర్థుల మీద స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది నేరం కింద పరిగణించి చర్య తీసుకోవాలి అనేటువంటి కంప్లైంట్ ఇప్పుడు వెళ్ళింది. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే భార్గవ్ కారణం అని చెప్పారు. అయితే ఇది ఢిల్లీకి కూడా వెళ్ళింది. దీని అంతటికీ కారణం, దీన్ని నియంత్రించాల్సినటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వైఫల్యం చెందాడు కాబట్టి ఇమీడియట్గా ఆయన మార్చండి అని చెప్పి చేసినటువంటి కంప్లైంట్ మరి 2-3 రోజుల్లో ఫలిస్తుందని చెప్పి అంటున్నారు. ఆయన్ని బదిలీ చేసేటువంటి అవకాశం ఉందని కూడా అంటున్నారు. చూడాలి, ఆయన బదిలీ చేసి ఆయన ప్లేస్లో ఎవరిని వేస్తారని కూడా చూడాలి.